చైనా ప్రభుత్వం మళ్లీ తన పాత తెలివితేటలను తెరమీదకు తెస్తోంది. భారత్ పై ఏదో విధంగా ఒత్తిడి చెయ్యాలన్న సంకల్పంతో గేమ్ ఆడుతోంది. మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో పట్టణాలు ఊళ్ల పేర్లను మార్చుతూ కొత్త మ్యాప్ ను ప్రచురించింది. ఇలా ఎన్నిసార్లు నాటకాలు ఆడినా ప్రయోజనం లేదని తెలిసి కూడా ఏదో బావుకోవాలని చూస్తుంది. ఈసారి కూడా డ్రాగన్ కంట్రీకి భారత విదేశాంగ శాఖ గట్టిగా బదులిచ్చింది. మీ దేశం సంగతి ముందు చూసుకోండంటూ రక్షణ రంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. గల్వాన్ ఘర్షణలో చైనా మోహం పగిలింది. ఎంతమంది సైనికులు చనిపోయారో కూడా చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకునే దుస్థితిని తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా 1-2 సార్లు చైనా సైనికులను మన వీర జవాన్లు తరిమి కొట్టారు. డ్రాగన్ సేనలు తోకముడిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే బీజింగ్ పాలకులు తమ వక్రబుద్ధిని మాత్రం వదులుకోలేకపోతున్నారు. వాళ్లలో అర్థం పర్థం లేని రాజ్యాకాంక్ష పెరిగిపోయి తప్పటడుగులు వేస్తున్నారు. భారత భూభాగంపై తమ యాజమాన్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ మన ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక స్టేట్. అక్కడి ప్రజలు భారత్ మాతాకి జై అని నినదిస్తారు. వారికి దేశభక్తి ఎక్కువ. పొరుగున ఉన్న చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ పై ఆశలు పెట్టుకుంది. నిత్యం ఆ రాష్ట్రం వైపు చూస్తూ అరుణాచల్ నాదిరా అనేందుకు ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రాన్ని తమ మ్యాప్ లో చూపిస్తుంటుంది. తాజాగా కూడా అక్కడి ప్రదేశాలకు చైనా పేర్లను పెట్టుకుని ముచ్చట పడేందుకు ప్రయత్నించింది. చైనా అలాంటి దుశ్చర్యకు దిగటం ఇది 5వ సారి. ఈసారి పట్టణాలు గ్రామాలు కలిపి 27 పేర్లను మార్చుకుని సంతోషించింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకుంది. 2023లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు తగిలించింది. 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. कभी कभी तो कुछ एरिया वो कब्जा में ले लेती है, लेकिन इंडिया की तरफ से जो इंडिया सरकार को, जो भारत सरकार को जो इसके खिलाफ बोलना चाहिए, सख्त कार्रवाई होनी चाहिए, ये पता नहीं क्यों नहीं. इसका भी मोदी जी को क्लियर करना चाहिए, होम मिनिस्टर को क्लियर करना चाहिए, डिफेंस मिनिस्टर को, ये फॉरेन मिनिस्टर को ये सब क्लियर करना चाहिए कि ये जो बातें हो रही है चाइना वाले कहीं तो अरुणाचल में घुस के इंडिया के अंदर तो नहीं आ गए. अगर आ गए तो उसके खिलाफ कार्रवाई हो, जल्दी से जल्दी करे. अगर नहीं है तो लोगों को स्पष्ट करे, क्लियर करे कि नहीं हमारा बिल्कुल सीमा सुरक्षित है और चाइना वाले नहीं घुसे हैं, ये क्लियर करना चाहिए. लेकिन पता नहीं क्यों जब चाइना लेह लद्दाख में या अरुणाचल में इस तरह की घुसपैठ होती रहती है तो उस वक्त आवाज उठाने में देर होती है. చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా అరుణాచల్ జనం వాటిని పట్టించుకోరు. చైనా తాజా ప్రయత్నాలను భారత ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. వాళ్ళెన్ని వేషాలు వేసినా అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని, దాన్ని ఎవరూ మార్చలేరని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కుండబద్దలు కొట్టారు. చైనా పిచ్చి ప్రేలాపనలు, దొడ్డిదారి ప్రయత్నాలతో భారతదేశ సరిహద్దులు మారవని ఆయన గుర్తు చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ధైర్యం చేయవద్దని మన విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. పేర్లు మార్చి ఏదో ఆనందం పొందాలన్న ప్రయత్నంతో సాధించేది శూన్యమని భారత్ మరోమారు స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు, టిబెట్ పేర్లు పెట్టుకోవటం వల్ల వనగూరేదేమీ లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదో బావుకోవాలని చూస్తున్న చైనాకు భంగపాటు తప్పదని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. एक बात कहना चाहता हूं, चाइना को लेकर के अब हमें नए सिरे से सोचने की जरूरत है. पाकिस्तान के साथ तो कई बार हम ये कर चुके हैं, बता चुके हैं कि आतंकी प्रयोगशालाएं बंद करो, लेकिन चाइना को लेकर के डिप्लोमेसी को भी ट्रायल बैलून से ऊपर जानी होगी, क्योंकि ये एक ऐसा दौर है जहां हमें पहचानना होगा कि कौन प्रत्यक्ष रूप से हमारा दुश्मन है और कौन अप्रत्यक्ष और प्रत्यक्ष का फर्क मिटा करके दुश्मन है. और एक आखिरी टिप्पणी इस संदर्भ में मैं पहले भी कह चुका हूं कि हमें अपनी डिप्लोमेसी को फाइन ट्यून करते हुए ये इंश्योर करना होगा कि दुनिया भर में जो जितने भी मुल्क हमारे दोस्त हैं वो दोस्ती का इजहार मुश्किल क्षणों में जरूर करें, हाइड एंड सीक ना खेलें. చైనా అవివేకంగా చేసే పనుల పట్ల భారతీయులు విసిగిపోతున్నారు. ఏదో రోజున గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నంత మాత్రాన వాస్తవ స్థితి మారుతుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇదంతా టిబెట్ వల్ల వచ్చిందని కొందరు విశ్లేషకుల వాదన. టిబెట్ కనుక చైనా చేతిలో లేకపోతే మనకు డ్రాగన్ కంట్రీతో సరిహద్దు ఉండేదే కాదు. అప్పుడు చైనాకు ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించే అవకాశమే వచ్చేది కాదన్నది కొందరి వాదన. Chinese attempts at
trying to change the map are deplorable. And for no rhyme or reason, China continues to interfere with Arunachal Pradesh, which everyone knows has been not just for now, but since the times of Mahabharata. These areas are part of India. Now, I think the Chinese need to be told very, very clearly that not to interfere in India's internal affairs. And I personally feel that the world should take notice of what China is doing, especially in Tibet. And Tibet has been a free country for many, many years. It has been occupied by China since 1949. And Tibet deserves its independence. I think India should actually, India could take up the lead for Tibetan independence, and the world, especially the United States, could support that move. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంటి మీదున్న పేరు మార్చినంత మాత్రాన ఆ ఇల్లు వేరే వాళ్ళది అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. చైనా దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం గుర్తించి తగిన రీతిలో ఆ దేశాన్ని నిలువరించాలని భారత్ ఎదురు చూస్తోంది. పదే పదే అబద్ధం చెబితే అది నిజమవుతుందని చైనా ఎదురు చూస్తుందా? ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న అదే.